తమ్ముడు. మూవీకి 'తమ్ముడు' అని టైటిల్ పెట్టారు కానీ, ఆడియన్స్‌కి కుమ్ముడుగా మారింది. ఈ సినిమాలో బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే, దీని రన్ టైమ్ 2 అవర్స్ 12 మినిట్సే పెట్టి కాస్తైనా బ్రతికించారు. మేకర్స్ చెప్పారు ఇదొక సర్వైవల్ థ్రిల్లర్ అని. కానీ తర్వాత అర్థమైంది ఇది థియేటర్‌లో ఆడియన్స్‌కి సర్వైవల్ టెస్ట్ అని. హీరో తన ఫ్యామిలీని కాపాడుకోవడం అనేది ఈ మూవీలో మెయిన్ పాయింట్. కానీ ఇదే మెయిన్ పాయింట్‌తో డైరెక్టర్ మనల్ని చంపేస్తాడు. స్టోరీలో కోర్ పాయింట్ ఏంటంటే, మన హీరో నితిన్ ఒక సింగిల్ నైట్‌లో విలన్ నుంచి తన అక్కని ఎలా కాపాడుకుంటాడు అని. కానీ ఈ మూవీలో ఆ అక్క, తమ్ముడు అనే ఎమోషన్ ఎక్కడో మిస్ అయిపోయింది. మేబీ ఆ స్క్రిప్ట్ రాసినప్పుడే మర్చిపోయారనుకుంటా ఆ పాయింట్‌ని. కాన్సెప్ట్ అయితే ఒక ఫ్రెష్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. సర్వైవల్ థ్రిల్లర్‌తో కమర్షియల్ జోన్ నుంచి బయటికి తీసుకువచ్చే అటెంప్ట్ ఇది. బట్ అసలు ఆ ఎగ్జిక్యూషన్‌లో ఆ స్క్రీన్ మీద ఎక్కడా కనిపించదు. 'దిల్ రాజు' గారు పెద్ద స్కేల్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ అని అన్నారు. కానీ ఆ 2 అవర్స్ 12 మినిట్స్ రన్ టైమ్‌లో అంతా లాగ్. ఒక్క ఇంట్రెస్టింగ్ మూమెంట్ లేదు. ఒక్క ఫైట్‌లో కూడా మ్యాజిక్ లేదు. ఒక్క హైలైట్ సీన్ లేదు. ఒక్క సీన్‌లో కూడా ఎమోషన్ లేదు. ఒక్క థ్రిల్లింగ్ సీక్వెన్స్ లేదు. కానీ క్రింజ్ మాత్రం ఫుల్ వాల్యూమ్‌లో ఉంది. అస్సలు నేచురల్ అనిపించని యాక్టింగ్, ఏం చూడాలో అర్థం కాని సెట్ పీసెస్, ఎక్కడ ఎమోషన్‌ని ఫీల్ అవ్వాలో అర్థం కాని సీన్స్, ఎందుకు చూడాలో తెలియని స్టోరీ, ఎప్పుడు వచ్చిందో అర్థం కాని మ్యూజిక్. కంప్లీట్‌గా ఆడియన్స్‌ని ఏమాత్రం హుక్ చేయలేని సీన్స్. సెకండ్ హాఫ్‌లో అయితే ప్రతి సీన్ క్లైమాక్స్‌లా ఉంటది. కానీ ఎంత చూసినా సినిమా మాత్రం అవ్వట్లేదనే ఫీలింగ్ అయితే వచ్చేస్తది. బీభత్సమైన లాగ్ ఉంది. ఎమోషనల్ సీన్స్‌లో కూడా ఆడియన్స్ కామెడీ చేస్తూ ఉంటారు. ఇంకా అంతకు మించి ఏం చెప్పగలం? ఒక్క డైలాగ్ కూడా ఇంపాక్ట్ ఇవ్వలేదు. ఒక్క క్యారెక్టర్‌తో కానీ, ఒక్క సీన్‌తో కానీ అస్సలు రిలేట్ అవ్వలేం. కంప్లీట్ డిస్కనెక్ట్ అయిపోతాం ఈ సినిమాలో. ఇది థ్రిల్లరా? డ్రామానా? రివెంజ్ స్టోరీయా? అసలు అర్థం కాదు. మొత్తం ఫ్లాట్‌గా వెళ్ళిపోతుంది ఈ మూవీ. మనల్ని థియేటర్‌లో కన్‌ఫ్యూజ్ చేయడానికే ఈ సినిమా. పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' గారి ఐకానిక్ 'తమ్ముడు' టైటిల్‌ని ఇలా వేస్ట్ చేయడం అస్సలేం బాలేదు. మనం 'రాబిన్ హుడ్డే' రాడ్ అని అనుకుంటే, ఇది దానికి మించిన రాడ్. నితిన్‌కి మంచి కమ్‌బ్యాక్ రావాలి అని అనుకుంటే, రాడ్ల మీద రాడ్లు పడుతున్నాయి. ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 1.5 ఔట్ ఆఫ్ 5. సో, ఇది గైస్ ఈ మూవీ మీద మా ఒపీనియన్. ఈ మూవీ గనుక మీరు చూసినట్లయితే మీ ఒపీనియన్ ఏంటో మాతో కామెంట్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ బై. థాంక్స్. జై హింద్.